సరే సరే ఏ వత్తతి నీ అని లొలికిన వరైతే ఒకటే లొల్లినిది వత్తతి మాకు వీడోగడు ఇంట తలకాయ నొప్పి సరిపోలే అని నువ్వు రా పంచాయతీరా అని వీడు పిలుస్తాడు. నా బతుకు చల్లకుండా ఏం బతుకు అయిపోయా నా బతుకు. నా ఇంట్లో తలకాయ నొప్పి సరిపోక బయట ఆట ఇంకా లోకం మీద లేని పిచ్చోళ్ళందరూ నా ఇంట్లో ఉన్నారు. నా కొడుకో తీరు, నా బిడ్డో తీరు, మా బావో తీరు. ఇంట్లో ఇది సరిపోలే అని మా తమ్ముని కానీ తీసుకొచ్చి డోలు తీసుకొచ్చి నెత్తి పెట్టినాను. మా బదర్సన్ నన్ను ఎత్తి పెట్టా. నాకంత పిచ్చిలే చచ్చిపోద్ది అవుతుంది. ఏం తలకాయ నొప్పి నాకు. అబ్బా వాడో రకం పెళ్ళం లేదు, వాడు ఉండని రాదురా. ఏమైతే అందరంతలో అంటే ఇక వాడు ఉంటే అయిపోయిందా, మంచిగా ఉంటే ఏమవుతుంది. వాడు మా బావ సోబత్ బట్టి వాడు నాకు తలకాయ నొప్పి ఇదే బట్టే. అబ్బాబ్బాబ్బా ఈ పిచ్చిలేసి అవ్వకూడుతుంది. ఈ పిచ్చిని తట్టుకోలేక అసలు ఎట్లా పని అంత తీరింది. వాళ్ళైతే పొలాలకు అడిగిపోయినరు. ఎడిట్ చేసి హన్మకొండ వేత్త మంచిగుండు. హన్మకొండ పోయి మంచిగా ఇంత ఒక 2 బీర్లు తాగి చిరంజీవి సినిమా రిలీజ్ అయిందట. మనశంకర వరప్రసాద్ అట. మంచిగుంటుంది అసలుకి. అనిల్ రావుపూడి డైరెక్టర్. మంచిగుండదు సినిమా చూసి ఎత్త మంచిగుండు. పోయి ఎత్త ఎడిట్ చేసి ఇవాళ ఎట్లా పని లేదు కదా. ఇవాళ లేకపోతే ఈ ఇంటికి అంటే వాళ్ళు ఒప్పించి వీళ్ళు ఒప్పించి నాకు తలకాయ నొప్పి తయారవుతుంది. అటన్న పోయితే కొంచెం రిలీఫ్ ఉంటే ఇవాళ ఒక్క పూట. హలో ఏందివా తమాషా చెప్తున్నావా? కాదు మా బావకు నీకు మందేవులు ఉద్దరమేమంటాను. ఆయనకు ఉద్దరపోతాను, నాకు నన్ను పైసలు అడుగుతాను నువ్వు. మీదికి వెళ్ళి 10,000 అప్పించినవా? నేను 10,000 అప్పేవేమో ఎవరు ఏమన్నారు చెప్పు నువ్వు. నాకు తెలియదు. నేను మరి గ్రామ పంచాయతీ పిలిపిస్తా మరా. నీకు బెల్ షాప్ పెట్టామని చెప్పింది ఇవ్వలే. ఊళ్ళో మందమో అనేది ఎవరు నిన్ను ఏం తమాషాలు అనుకుంటున్నావా? నాకు తెలియదా? పోలీసులకు అప్పేపుతా నిన్ను. ఏమో బాగా అజ్జేస్తాను. నేను ఇంకోసారి మా బావకు మందు ఉద్దరపోయొద్దని చెప్పలేదా? మరి మళ్ళీ ఎందుకు పోతాను నువ్వు మందు? పోయాకు. నేను పైసలు ఇయ్యా. ఆ 10,000 ఇయ్యా. నువ్వు మందు పోసిన పైసలు కూడా ఇయ్యా. ఏం చేస్తావు చేసుకోపో. ఇంకా అనుకున్నా పొద్దుటి నుంచి ఏం రాలేదు నాకు ఇబ్బంది. ఎటు నుంచి ఏం ఇబ్బంది రాలేదు. ఇలా మంచుకుంటా అనుకున్నా. ఏం లాభం అలా రానే అది చెప్పను. ఏందే సల్బూన తినిపోదురా రాదు. ఊరికే దీనికి బువ్వ తప్ప ఇంకో వేరే లోకమే లేదు. అప్పుడు నా గంట ఇదొక తయారైంది. మళ్ళీ వచ్చిన మా అన్నకి ఏమంటాడు సలన్నం తింటే ఏమవుతుందో అట్టిగా కూర్చుంటాడు మంచిగా. కట్టుకోయే ముత్తి కట్టుకో. ఆ గంధేసి నీ ముత్తి కట్టుకో. నా ముత్తికైనా కడుతుందా? తిందురా రాదు అట్టే కుక్కలకైతే ఏమవుతుంది. తిన్నానికి కడుపు నిండుతుంది. ఏయ్ ఎక్కువ మాట్లాడక మరా సంపుత పిల్ల. అబ్బా ఏంద్రా కళ్ళు కనపడతలే. ఎవరో దున్నపోతలేక నడుగుతుంది. ఏందన్నా నా 10 రూపాయలు పడేసినావు, నా ఆడంతా చెడగొట్టినావు. ఏంద్రా రితే 10 రూపాయల బిల్లేంద్రా? బావా నెత్తి మీద 10 రూపాయలు పెట్టి ఇంటి దాకా రంగా రైటా అనుకుంటా పోతే ఇంకా 10 రూపాయలు దొరుకుతాయి అన్నాడు. చెప్తాడు ఎందుకు చెప్పాడు? అన్ని గసంటి బుద్ధి లేదు ఆయనకు. గసంటి ఆలోచనలు వస్తాయి. ఇట్లా కాదురా ఆయన సోబత్ పట్టకని చెప్పిండు. అందుకే అయినాడు. మరి నేను పొలం కాడ నుంచి వచ్చినాం బావ, నేను పని ఉన్నది చూసుకొని అత్త, నువ్వు ఇంటికి పోరా అని 10 రూపాయల బిల్ల నా నెత్తి మీద పెట్టుకోలేదు. పోతాడు నాకు తెలుసు. ఎడిపోయిన సంగతి నాకు తెలుసురా. ఆయన గవ్వే పనుడు. ఆయన ఎక్కడన్నాడు ఏం చేస్తాడో మొత్తం తెలుస్తుంది నాకు. మారర్రా మీరు. బావను అసలుకే మారరు. కర్ర కాల్చి వాత పెడతాను మళ్ళీ ఒక రోజు. అంటే ఏందన్నా వీడేమో అంటాడు. నాకేం అర్థమవుతుంది నీకు చెప్పాలి. నాకు కూడా అర్థమవుతలేదు వాడు ఏమో అంటాడు. ఏందిరా ఇంద్రా ఏంద్రా పిచ్చిలేస్తాంద్రా. ఇదివరకు పిచ్చిలేసిందా మళ్ళీ ఏంద్రా నాకు అర్థమవుతలేదు. ఏంటిదిరా వాడేమో అడుగుతాండి ఏంటిదన్నా. నాకు అర్థమైంది చెప్పలేదా? నాకేం అర్థమవుతలేదు అంటే నాకెక్కడ లేవు. మీ బాబాయ్ నడుకో. లేవురా మీ బాబాయ్ నడుకోరా. మనకడ పైసలు లేరు. ఒక 500 అటి అని ఏందిరా చూసిన వారవాడు 500 లేవంటాం లోపల పోతాడు. ఇవి ఏందో తలకే నొప్పి నాకు.
చీ ఎడబడి సత్రా నేను ఉంటా ఆయిరా పైసలు ఎప్పటికి ఇంట్లో మేము చూస్తాడు పైసలు లేకపోతే అందరం మామూలుగా పైసలు లేకపోతే ఎవరు మామూలు మామ మాట్లాడుతున్నా ఫోన్లో ఎవర్రా మామేవాడ్రా వాడేనాడు బోమెట నీకు అంత కాడిది నాకు రేస్తున్నావా చక్క మనసుకొని ఇంటమండు నువ్వు తయారా నాకు మనకి ఇంట్లో అరే ఏందిరా ఎందుకు దెబ్బలు తింటాను నువ్వు ఏం చేస్తాను రా ఏం చెప్తాను రా నువ్వు ఏమడుతుర్రు ఏం లొల్లి నువ్వేందంటే జుట్టంతా విక్కున్నావు ఇప్పుడు ఏం అంటాడు ఏం చెప్పినా నాకు అర్థం అవుతలేదు ఎందుకు నీకు ఏం చేసుకుంటావు ఉంటియరాదే నాగరెక్కడిరా నడు ఇంట్లోకి నడు ఇంట్లోకి నడు ఎప్పటికీ నవ్వులుకుంటూనే ఉంటుంది నాకు ఒకటి ఇస్తేందే తల్లి అంటే పిల్ల అంటే దాచుకొని తింటారు దొంగ నీ అప్పటింటే దొంగనా నేను నీ సొమ్మ తింటానా నీ అవ్వ సొమ్మే నేను పింఛన్ పైసలు ఇస్తే పిండి పట్టించుకొచ్చి నూనె తెచ్చింది నీ అవ్వ చేసింది నా కొడుకు సొమ్మ నేను తింటానా నీదేం తింటానే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చిలిపి మాట శిల్పి అంటాని దొంగ అంటాని ఏ దొంగతనం చేసిండు చూపెడతా ఈ అప్పటింటే దొంగనా నేను 10 గంటలు పిలిపిస్తే అనుకుంటానా కానీ నువ్వు ఎడిదాళ్ళగా పడతానా నీవు నీ అవ్వకు గుట్క తింటావా వానేసి అన్న పో బావా ఏంటిరా ఈ పోలికి నువ్వు కోపం అంటాంది దొంగ అంటాంది ఏందో నీకు ఎట్లా కనబడతానే దొంగ లెక్క కనబడతానా ఏందే అవ్వ దీంతో లొల్లి పెట్టుకుంటావు జమ్మకి అప్పగింటనే దొంగ అంటాంది అంటే ఏందే మా అవ్వ దొంగ లెక్క కనబడతానా అదే అయినా నీకు నీ అవ్వకు దొంగ లెక్కలు కనబడతావులే ఎటువే నీ కోడలు ఏమో చెప్పు దానా కూడా నాతోని ఏమన్నా అంటే వాడచ్చి అని వాడంటాడు నీ నోడుతున్నాడు మా నాలుగు నోడుతలేడు అవ్వ ఆకలి అవుతుంది అంత గావర్ అవుతుంది ఏం చెప్తాది కిచ్చర్ కూడా ఇలా బియ్యం పెట్టుకో లేవే అరిక బూండదంతా దా మంచిగా నవ్వుతానికి వస్తారు సంగ అప్పాలి వచ్చేసా నరాల్లో లవ్ జీవకోవ మొదలైంది వెన్నెల్లో హాయ్ హాయ్ నవ్వుల్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మెరిసే ఒక పాట పాడొచ్చుగా నాకు పాటలు రావు పిల్ల నచ్చినానా ఒక పాట ఏం పాట నీ ఇష్టం అందగడా అందాలన్నీ అందుకోరా 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 ఇది అందుకొని చంపుదునా ఏం అందుకోవాలా పోరి అందుకోరా 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 అయ్యో నువ్వంతా మాడిపోతాంది ఏందే ఏమన్నా పిచ్చి పిచ్చి వేసిందా గిన్నెలని కింద పడేస్తాను ఆకలి అయితే బువ్వ వంటినా బువ్వ మాడగొచ్చినావు ఇటో గిన్నెలని కింద పడేసినావు మీ అమ్మాయి ఎటో పోయింది ఏందే నువ్వు
మన నవ్వుతుంది బా. దీనికి ఐకిల్ పైసలు పట్టుకొని ఎటు వెళ్ళినట్టుగా ఓ పైసలు ఈ పైసలే అంటాంది ఊరికే పని అంతరించి పెట్టుకుని దానికి కూలిచ్చి రానిపోతున్నాయి. ఏం చేస్తాను ఇంట్లో? ఆకలి అయితే బువ్వండే అంటే మొత్తం అరిసే మందతో మాడగొట్టింది. ఏందో బిడ్డ ఏమైంది? ఏం కాలే. ఏంది పోంగ మంచిగానే ఉంటుంది అదే మూడు దగ్గర పెట్టినావు. మాట్లాడతలేవు మళ్ళా. బువ్వండే అంటే మొత్తం అరిసే మందతో మాడగొట్టింది. ఇప్పుడు ఆకలి అవుతుంది. అయినా మీరు ఇద్దరు తల్లిబిడ్డలుండగా అదంటుడు ఏంది బువ్వ? పసివరికి పని చెప్పడం అంత అవసరమా మీరు? నేనెందుకు అడతా? అదేమన్నా పచ్చిపోరా? అవ్వ ఎవరైనా చూస్తే నవ్వుతారు. మొత్తం పచ్చిపోరు అంటే నవ్వు మొత్తం గిన్నెలు గిన్నెలు కిచకిచ నవ్వుకుంటే ఎత్తేస్తాంది. అది పచ్చిపోరే. అయినా అన్ని మెనత్త బుద్ధులు ఏం చేయమంటారు దాన్ని పిచ్చి బుద్ధులు అన్ని. ఇగో నా జోలు తీసినావనుకో మంచిగుంటది. మా తమ్ముడు వచ్చినాక చెప్తా. తమ్ముడాచోడు చెప్తావు ఎందుకు చెప్పవు? తమ్ముడు రాగానే ఎడతావు ఎక్కెక్కి పడి. అది అన్నం అంతా మాడగొట్టా గంజలు ఎవరు తోమాలే? నువ్వు తవ్వుకో నాకేంది. నేనెందుకు చేస్తా? మీరిద్దరు ఉండగా నేను చెప్తానా? నేను చెయ్యా. చెయ్యరు. జీవితాంతా మీకు అంటి పెట్టుకుంటూనే ఉంటాయి. నాకేమన్నా పని పాట? మరేం పని? మాకు అంటి పెట్టుకుంటూనే ఉండాలి. ఏం చేస్తావు? పాయే అన్ని మెనత్త బుద్ధులే వచ్చాయి. ఏం చేయంటావు? ఇగో నా జోలు తీసినావనుకో మంచిగుంటది. మా తమ్ముడు వచ్చినాక నీ సంగతి చెప్పిస్తా. నువ్వేమో అనుకుంటాను. చెప్తావు తమ్ముడు రాగానే ఎడతావు. ఏం చేయాలి? చెప్పకు చూపుతా. అబ్బా మనిషి రా సామాన్యంగా సెలవు ఉండరు. ఒక పూట అయితే అబ్బా కొడుకు మాత్రమేరు తాగినట్టు తెలియద్దురు అంతగాను. ఇక మా బొమ్మలు తెలిసిననుకో కుక్కకు వానికి తేడా ఉండేది. బూ బూ అంటాడు వాడు. ఊరి పాడగాను పువ్వంతా మాడకొచ్చింది. పిల్లకు లేదు బుద్ధి, తల్లికి లేదు. ఏం అన్నం అండి కాటు అండి బొత్తంతా నొత్తాంది. అమ్మా ఉన్నదా నీ బిడ్డ? ఉన్నది. ఒక బుక్క పోయేమనుకో. ఏంది బుక్క? ఇప్పుడు మంచిగా వచ్చి బుక్క పువ్వు అనుకో కడుగుతాను. అక్కడ పోయి బరే మాట వేసిరాపో. అల్లుడు అంటే ఇల్లు వెళ్ళేది ఏంటిదావా? ఇంటిని రాజులో లోకం అయిపోయిందా? నేను లోకం ఏమున్నది? 12,000 ఇప్పుడు వస్తాను. ఉట్టినా పోలే బాయి కాడ పుట్టడి పని చేసేస్తానా? బుక్కడు ఉడకనే వేసుకురమ్మంటే బర్రె గడ్డి అయిపోంటాను. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నువ్వు పని చేసింది పని చేయింది. ఏమోనట వాడంటే వాడిని అంటాడు మళ్ళా. ఇక వాడత్తే ఎంత లోయలో ఇక తిను. అయినా నాకు తెలియక అడుగుతా ఒక ముచ్చట. ఎంత తింటావు నువ్వు? బండెడు తింటారే? నాకు పువ్వు ఏమంటే గిత్తే ఎత్తాలే వాళ్ళు. అయినా నీకు గడ్డి ఎత్తినే పువ్వు ఎత్తారట్నే ఇంట్లో. నీతోటి ఏం లాభం ఉండదు అంటాను. నీకు నిలవలేదే నాకు ఇంట్లో. అయినా నీ కూడా నువ్వన్నా తెల్లారులెత్తే పాలిస్తావు. నేనేమిస్తానే వాళ్ళకు. ఏదేమైనా ఎన్నిటికైనా వాళ్ళ రక్తం తాగుతానే. శంకర్ గారి రక్తం ఒక గిలాసులన్నా తాగుతా ఆఖరికి. అల్లినావానే ఓనర్ అన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆనే. నన్ను ఎన్ని తిడతలేడా శంకర్ గారు? నేను పడతలేను నానే. ఇప్పటికైనా భూ ఎత్తారో మరి ఏం చేస్తారో. అసలు శంకర్ గారిది కుక్క బతుక అనుకున్నా కానీ నాది కుక్క బతుక అవుతుంది. తినం అంతా అరవింద్ కానీ మహిమే ఇది. ఇంట్లో ఎవరు భూ వేసుకొస్తారా? బర్రె గడ్డి వేసిన ఇక భూ ఎత్తారో బుగ్గి ఎత్తారో వేయాలి. వేసుకొచ్చా. అరే సాంబే నువ్వారా మీ అక్క అనుకున్నా నేను. ఇంకా జర్ర అయితే తిక్క మాట్లాడుదురు. అన్నం వేసుకురమ్మా నువ్వు వచ్చినావు. అన్నం ఎక్కడ ఎత్తారు బా? అన్నం ఎత్తలేదు. అన్నిళ్ళు నెత్తి కాదురా మోకాలు వంటి సుఖం ఉంటుంది అనుకున్నావు రీడ. మరి శంకర్ గారు బువ్వ అయిన తర్ర మనకు బువ్వ పెట్టనేడు బుగ్గు పెట్టనేడు. అయినా వాడే తౌడు బుక్కి బతుకుతారా? ఇక మనకు బువ్వ చెండి ఇస్తారా వాడు? వాని సంగతి ఎట్ట చేయాలన్నా అట్ట చేయాలి. అరే ఇంట్లో వాళ్ళు అన్నారా లేదా? అన్నం వేసుకొని తల్లలేదా? గాబరైతుంది ఇక్కడ మనిషికి. పుల్లి నవ్వుతాను పిచ్చికిచ్చేసింది. ఏంది పుల్లి? ఏంది బిడ్డ అట్టికాసిన అన్నం వేసుకురా అంటే మళ్ళీ అది పట్టుకొని ఇట్లా అంటున్నావు ఏంది? అన్నం మాడిపోయింది. అవునా బంగారు తల్లి మాడిపోయిందారా? ఏమలాంటి బిడ్డ నేనే ఎంత మంచిదాని తల్లి. అన్నం మాడిపోయిందంటరా. మళ్ళీ అంటుతుర్రు. మళ్ళీ అండి తల్ల. మామయ్య నిన్నొకటి అడగాలి.
పాలు పరుగు పైసలు గిట్ల అడుగుతాయింది నా దగ్గర నైట్కి 9 రూపాయలే ఉంది ఏంటిది బిడ్డ ఇంకా బావలేడా ఏ బావ ఏమన్నా కథలు పడుతుంది ఏ బావ బిడ్డ నీకు బావ తెలియదా అంత కర్రెగా పాను బార్లు తింటాడు పిస పిస తిరుగుతాడు లుంగి కట్టుకుంటాడు లుంగి కట్టుకుని పిచ్చర్ లెక్క తిరుగుతాడు అంత చిల్లరని లెక్కుంటాడు ఇంకా చెప్పు అంత సూత్తి కక్కత్తది కక్కత్తది వాడంతా వేస్ట్ నా కొడుకు ఈ ఊళ్ళో లేడు వాడే మారవింది కాడ ఇక అంతకన్నా వేస్ట్ నా కొడుకు ఈ ఊళ్ళో లేడు బిడ్డ వాడెందుకు బిడ్డ నీకు ఆ బావ నాకు ఊకే గుర్తుకొస్తుండు గుర్తుకొస్తాడా దేవుడు ఊళ్ళల్లో ఇల్లు పెట్టిన తండ్రి గుర్తుకొస్తాడా బిడ్డ నీకు బావ మంచోడు నీ సోపతి కదా కనబడలేడు ఎలా ఇక నా పొద్దు తీసుకొని పెళ్ళి బిడ్డ నేను 5 నిమిషాలలో తీసుకొస్తుంది బిడ్డ నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా నేను చేసిన కష్టం ఊరాపోలేదురా ఇంక 20 దొడ్లు ఉడతారా నీకోసం అయినా కానీ విజయం సాధించిండు నా కొడుకు ఏడుకొండ లెంకట నా నీదేదయ్యా సాంబే లేరా ఆకలి బాగా అవుతుంది బోధిని పోదాం నీ పూర్తి ఒక్క రోజు సత్తవా ముక్కడి తిరిగిపోదాం చక్కలేదు పన్నాడు ఓపా వాడు ఒక్క కట్టినోడు వాడు కాళ్ళకు చక్రాలు కట్టినోడు నేను గొలవాడ పోయింట్లాడు మేము మజీద్ వాడ పోయేస్తాం మనకు మంచి రోజులు వచ్చినారా శంకరిగా నీ పతనం స్టార్ట్ రా శంకరిగా సరుపేడ కక్కిండాగు ఆ కిట్టనే పాడాడు కక్కాననే పాడాడు మా ఇల్లే దొరికిందా వీనికి ఇక్కడ వచ్చి కక్కిండు తాగి పన్నాడట అంటే వాడే అరే పారా బావా మీనారా అమ్మ వాళ్ళు కక్కిరు అగో ఆన్నే అగో వాడే అన్య కక్కిండు అన్య పన్నాడు అయ్యో వీడా ఆడు కాదు కర్ర బావరా అప్ప గిటు అంద మెల్లగా నడపురా ఎంత దూరమో ఏమో ఎంత దూరమో నాకు తెలుసా మొదొస్తుంది ఏంటి మొదొస్తుంది మోసం వస్తుందా మోసం మొదొస్తుంది మోసం అత్త ఆపుకో కొంచెంసేపు నడు మోసం కాదు మోసం ఏమ్రా కథలు పడుతున్నావా యాగాట ఆడే ముందు తెలియదురా పైసలు లేవని ఫస్ట్ పైసలు కట్టు పేకాటలు ఓడిపోయి పైసలు కడతలేడా అంటే వాడే అప్ప వాడు నీకు తెలియదు అరే ఇక్కడ ఉన్నట్టున్నారా పిచ్చి అంటే పిచ్చి సరే కానీ వాళ్ళ డాడీ ఒప్పుకుంటాడా బాబాయ్ వాడు ఒప్పుకునేది ఏంద్రా పెళ్ళే నాకు ఇష్టం అని చెప్పింది మమ్మల్ని తోలిందిరా నిజంగానే ఓ తీసుకురా పొల్లి మామయ్య నాకు అయినంటే మస్తు ఇష్టం మామయ్య అంటుందో తండ్రి కరెక్ట్ కానీ పెళ్లి చేయడానికి ఒక బకరా అడగవాలి కదా కరెక్టేరా ఒక బక్రగాడు కావాలిరా ఒక బక్రగాడు అరే సాంబి మనం పెళ్లి చేసిన వాళ్ళే కావాలరా చేసుకునే పోదాం బావా మనకు భయం ఏందిరా మనకు భయం ఏంది బావా అల్లుడు పడ్డాడు లేదు దులుపుకోరా దులుపుగా గిట్లా అన్నగా బంగారు తల్లి కింద పడేసింది పడితే తీరా అదేమవుతుందిరా పడ్డోడు ఎప్పుడు చెడోడు కాదురా ఎందుకు ఇలా నచ్చినానా నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా అప్పుడే చెప్పిందిరా బావని తీసుకురా పో మా అమ్మయ్య అన్నది కానీ మా బాబు ఒప్పుకుంటాడా ఏందిరా వాడు ఒప్పుకునేది నా గోసి నేను లేనారా అల్లుడు ఇష్టమేనా ఇష్టం అల్లుడు నా బిడ్డ ఇష్టమేనా ఇష్టమేమా పోకమంటారా వాడు ఒప్పుకునేది బాబాయ్ లేడా సాంబిగా మనం పెళ్లి చేసిన వాళ్ళే కావాలరా చేద్దాం బావా అంతేమా నేనేమో పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి దగ్గరుండి చేపించినే అంతే 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 బిడ్డ ఏం కాదు మీ పెళ్లి అయినట్టే తెలపారా సాంబి
ఎక్కడ చేద్దాం బా పెళ్లి? ఉప్పుల రామాలు ఏమన్నా రా శంకరి అని రాకుడే చేసుకొనే వద్దాం పా. నీ కర్రీ ముఖం గంతే కర్రీ ముఖమే. పెళ్ళి అయితే అయిందిరా. అరే సాంబి వానికి భయపడేది లేదురా, ఏదున్నా నువ్వు చూసుకో. ఏ పెళ్లి అయితే చేసినా ఇప్పుడు మా అన్న ఏం చెప్తున్నావు సుత్తిగా? మావయ్య ఉన్నాడు, నువ్వు భయపడ. నీకెందుకు బా, నేను చూసుకుంటా అల్లుడు, నేనున్నా. పెళ్లి అయితే చేసిన మా అన్న అంటాను కదా సూత్తికి ఇప్పుడుగా ఎట్లా చెప్తాను అన్నా. ఏ కొత్త జంట వచ్చింది, మంగళారతి పట్టుకొని రాలే బయటికి. కొత్త జంట అంటే ఇక్కడ పోయిపోతుంది, ఏమైనా చేసుకొచ్చినట్టే ఉన్నది. బావా నాకు కోపం తను చక్కగా నిజం చెప్పు. ఈ దుర్మార్గం పని నువ్వు కాదు చేసింది, నీకేమో సంబంధం లేదా? అసలు నీ బొక్కలు మొన్న చుర్ర చుర్ర చేయనుంటుంది. ఆయన కాదు చేసింది, బావ కాదు, నేను రా. ఏ సాంబరాజు తాగచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడకు. నేనే బిడ్డ, నాకేం తెలియదు, మొత్తం బాబాయ్ చేసిండు. ఏందిరా చేసినా? ఏందిరా ఏం చేస్తావురా? ఏంద్రా సాంబరాజు నోరు లేస్తావేంద్రా? నోరు కాదు ఇంకేదైనా లేస్తదిరా. ఏ సాంబరాజు నువ్వు తాగచ్చి మాట్లాడుతున్నావు, జాగ్రత్త, తోలుపోతే ఇస్తా. తాగుతాను రా, 3 సార్లు తాగుతా. ఏం చేస్తావురా నువ్వు? రే నాకు కోపం చెప్పాకు, నువ్వు నఖరాలు మొత్తం బొక్కలు కొడతా. ఏమి కొడతావురా బొక్కలు? బావా నిజం చెప్పుకో, అనవసరంగా నువ్వు మీద చేసుకోకు. ఇది నువ్వు చేసినావా కాదా? నాకేం తెలియదురా శంకరి, అంత సాంబే చేసిండ్రా. నేను అద్దు అద్దు అని అన్నరా ఆడికి, వీడే ఇంట్లే. భయపడతానా బాబా నువ్వు? భయపడుతున్నావు అంటానేవరా, నేను అనలేదు ఆడికి. వాడు ఈ లోకల్లో రా, వానికి ఊళ్ళో ఇల్లు ఉన్నదంటే ఏం చేస్తాడు బాబా? వానికి బాగా భయపడుతున్నావు. నిన్ను జీతగాని చేసి కట్టి తోలుతాడు, నా పానం దొరకపోతుంది బావా. వాడా నేనే తేల్చుకుందామని నాతో ఛాలెంజ్ చేసిండ్రా. నేను అప్పటికి చెప్తాను మావా, నాకు ఆరికంటే ఇష్టం కానీ పెళ్లి చేసుకోను, నేను తాగుబోతుని తిరిగిపోతుని, నేను చేసుకుంటే మా మామ పరుగు పోతుంది అంటే మన పరుగు కావాలి. ఊళ్ళే వాడు ఊళ్ళే ఉండొద్దు, ఇజ్జత్ కావాలి. భయపడతాను వాళ్ళు వీరికి అవకిదే అన్నాడు. అరే సాంబరాజు నాకు కూడా గట్టినే, నువ్వు భయపడకు బిడ్డ, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా అన్నాడు. అసలు ఇలాంటి ఇష్టం లేదట హారికకు. దీనికి అంతటి కారణం నువ్వేనారా సాంబయ్య? నేనే. నువ్వేనారా? నేనే. ఇక సరేరా, ఓకే. నాకైతే సంబంధం లేదు రాజు. బావా నిజం చెప్పు. నాతో రా, నువ్వు అంటే నాకు భయం లేదరా. మొన్న నువ్వు గట్ల కొట్టినావు. నువ్వు భయపడతాను అబ్బా? భయపడకుండా అబ్బా వాడు కొడతాడు. కాదు కానీ ఇంటికి పిలిచి ముక్కలు నువ్వైతే ఇంటి వాసాలు లెక్క పెడతావరా నువ్వు? మొన్న నచ్చలేదంటే కొట్టిండ్రా, పగతోనే చేసిండ్రా. నీకేం అన్యాయం చేస్తాడు ఈ తాడదెంప. సరే సరే సాంబరాజు నువ్వు ఆగరా. అరే బావా మంచిగా చెప్పాను, చెప్పురా. నీకు దీనికి ఏం సంబంధం లేదు కదా? ఆమెకి ఇంకంత సంబంధం లేదు నాకు దీనికి. అరే అరవింద్ మంచిగా చెప్పరా. అయ్యో మామ నన్ను అనుమానిస్తాను. మొత్తం భయపడక నువ్వు, నేనున్నానండి, భయపడ. ఇంకా గట్ల కాదు బాపు, బిడ్డను పెళ్లి చేసుకో, నేనున్నాను కానీ గిట్లొచ్చి నిలబడ్డాడు. ఇట్లా అంటాడు మామ. అంతేనా? పంచుతో పులి అనిపించిండ్రు వీడు, నీకన్నా కరమైండు. అర్థమైన నీ తాడదెంప. ఏదో పాపం అని పాత పట్టితే మూర పెట్టుకొచ్చినట్టుగా ఇక్కడ బో పెట్టినందుకు నైట్లు వేసారు పెట్టినావా? నేనేమేసారు పెట్టినా? ఏ సాంబరాజు బావా నాకు కోపం తెప్పకులు బావా. ఆగు బావా, జర ఆగు బావా. భయం అవుతుంది. సాంబరాజు మంచిగా చెప్తాను ఇప్పటికైనా. ఏం చెప్తావురా? ఏం బిక్తావురా నువ్వు? తప్పైందని ఒప్పుకో, ఇడిచి పెడతా. ఎందుకు? జరిగింది జరిగింది, తప్పైందని ఒప్పుకో, ఇడిచి పెడతా. ఏం చేసినావురా? ఏం చెప్పినావు? బిడ్డ నచ్చలేదంటే అంగ పెట్టి పట్ట ఉతికినావు. అరే ఆ మంటతో చేసిర్రా. ఏం చెప్తావురా నువ్వు? సాంబరాజు ఓరు సాంబరాజు నిన్ను ఒక్కనే కొట్టిండారా? వాడిని కొట్టిండు, నన్ను కొట్టిండు. మేమేమన్నా లోకల్లో అద్ర సాంబరాజు అంటే వాని మీద పగ సాధిస్తా బావా. చేసేదాకా చేపించి ఏంది చూసినా? సరే 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 ఇగో బావా, నీకైతే సంబంధం లేదా? నాకు లేదురా. అరే వరవిందు జాగ్రత్త, మళ్ళీ అడుగుతానా. నువ్వు కనుక నా బిడ్డకు మాయ మాటలు ఏం చెప్పలే కదా? లేదు మామ, అవసరం అయితే తాళ్ళు తీసేస్తా. తీసేస్తా బిడ్డ. బిడ్డ మీకు నచ్చింది, నాకు నచ్చలే. నచ్చుతనే చేసిన. అల్లుడు అల్లుడు నువ్వు ఆగరా సాంబరాజు, నువ్వు ఆగరా. నాకు అయితే ఇష్టమే లేదు ఈ పెళ్లి. సరే బావా నువ్వు ఇంట్లో బా. ఇంట్లో పను ఇంట్లో నాకైతే సంబంధం లేదు. ఇంట్లో పన్నాడు దేవుని నచ్చంటుండ్రా శంకరి. నడు ఇంట్లో మీరు ఇద్దరు ఇంట్లో పన్నాడు. అక్క నువ్వు ఉండే, ఇంట్లో పోయి అక్క నువ్వు ఉండే. నువ్వు ఉండరా, నువ్వు ఇంట్లో బా. ఇంట్లో బా.
ఏంది ఓ కిచకిచ నవ్వుతాలు ఏంది? మేమంతా ప్లాన్ చేసుకున్నాం, బకరబ్బాయి అయింది. నాకు ఇష్టమే. బిడ్డకి ఏం తెలియదు అన్నా కదా. మరి అమ్మకేం తెలియదు. అమ్మకు తెలియదు, నా శంకరి ఉంది. శంకరి గారిని రాకి 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 చంపుతాను. ముందు వీళ్ళు చంపుతారుగా పాపం. వాడు కొట్టుకొస్తావని మనకేంద్రా. మా తమ్ముడు నువ్వు చేసిందని ఎరికైంది అనుకో, నీరుగా చంపుతాడు మా తమ్ముడు. నీ పొగిడిపోయేదో ఇతని వదిలిపెట్టేస్తాను. మాకు ఇచ్చినవి కంచి ఏదో చిన్నత్త కొడుకు అబ్బాయి లేనోడు ఆయన ఇంటికి రానిస్తే పాపం పెళ్ళం కూడా లేదా అని ఇక్కడ అంతే ఎత్తే నా ఇంటికి వచ్చా నువ్వు నా బిడ్డకు పెళ్లి చేసుకొస్తావు నీ బజ్జలు. నేను కాదు చేసిందంతా వాళ్ళే. ఎవరు రే సాంబయ్య, ఇంత మోసం చేస్తాను అనుకోలే నువ్వు, ఇంత ధైర్యం చేస్తావు అనుకోలేదురా. నీ అంత ఎడ్డడే పడలేడు, అంత పిచ్చోడే పడలేడు. నువ్వురా ఎడ్డోనివి, నువ్వురా పిచ్చోనివి. నిన్ను పిచ్చోడిని ఎడ్డోని చేసి ఆడుకుంటారా వాళ్ళు. నేను పిచ్చోన్నారా? నేను ఎడ్డోన్నారా? నాకు తెలియలేదారా? పిచ్చోని వేరా నువ్వు. నా కోపం మొత్తం సాంబయ్య రే, ఈ మొత్తం సాంబయ్య ఇప్పుడు నీది. కోపం మొత్తం ఏం చేస్తావురా? నా కోపం నీకు తెలుసు కదరా, ఈ మొత్తం సాంబయ్యరా. చెల్లె కొడుకొని చీర తీస్తే నా ఇల్లే ముంచుకుంటావా నువ్వు? నేను కాదే పెద్దవాడిని దండం పెడతా. నీకు తెలుస్తలేదా పిచ్చిదానా? ఇదంతా కాదుగా, నీ మొత్తం సాపు చేయాలి పట్టుకొని